మరి ఈరోజు ఈ మీటింగ్ కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ నన్ను ఇలా నడిపించాడు. మనం ఎన్నోసార్లు కొన్ని విషయాలు మన జీవితంలో మనం అనుకునే పరిస్థితుల్లో కొన్ని విషయాలు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాం, లేకుంటే దుఃఖపడుతూ ఉంటాం, లేకుంటే ఏమవుతుందో అయ్యో ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి కొన్నిసార్లు మనం అనుకుంటూ మనం ఉంటాం అన్నమాట. మరి ఈ రోమన్స్ 10th చాప్టర్ 11th వర్స్ గనక మనం చూసినట్లయితే, రోమన్స్ 10th చాప్టర్ 11th వర్స్, ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరు సిగ్గుపడరు అని దేవుని వాక్కు చెబుతున్నది అని చెప్పేసి రాయబడి ఉందండి. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా ఈ కూటానికి మీరు వచ్చారంటే అది ఏమని తెలియజేస్తుందంటే మీరు ప్రభు మీద నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి అని తెలుస్తుందండి. సో ఈరోజు ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా? మీరు ఎక్కడంతా సిగ్గు పొందారో ఆ స్థలంలో అన్నిట్లో కూడా ప్రభు ఏమంటున్నాడంటే రెట్టింపు దీవెనలు ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కూడా మరి మనం చాలా చోట్లలో మనం చూడగలుగుతామండి. ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్మకముతో విశ్వాసముతో ఆయనను వెతికి వెళ్ళారో ఆయన ఎవరిని కూడా మరి ఆయన వదిలిపెట్టలే, లేకుంటే ఎవరిని కూడా వట్టి చేతులతో ఆయన పంపించలేదన్నమాట. ఎవరందరూ స్వస్థతను ఎదురు చూసి వచ్చారో వారందరికీ ఏ విధమైన స్వస్థత అయినా దాన్ని ఆయన ఇచ్చాడు. అలాగే ఎంత పెద్ద దయమైనా, ఎంత పెద్ద డీమన్ పొసెస్డ్ ప్రజలుగా వారు ఉన్నా కూడా వారందరికి కూడా విడుదల వచ్చినట్టు మరి మనం చూడగలుగుతున్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తుని వెతికి వెళ్ళిన ఎవ్వరు కూడా సిగ్గువారో నొందలేదు, లేకుంటే పొందలేదు అని మనం చెప్పగలుగుతాం. ఈరోజు ప్రభు మీకు కూడా అదే ఆయన తెలియజేస్తున్నాడండి. మనం ఎప్పుడు ప్రభు మీద విశ్వాసం పెడుతూ మనం నడుస్తూ మనం వెళ్తూ ఉంటామో ప్రభు మన కొరకు నూతన ద్వారాలు ఆయన తెరుస్తాడు. మనం పేతురు యొక్క లైఫ్ గనుక మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన 3 సార్లు ఆయన తుణీకరించాడు. ఆయన యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే చాలా భయపడే ఒక వ్యక్తి, లేకుంటే ఏదైనా ఒకటి జరగనప్పుడు భయపడే ఒక స్వభావము కలిగిన ఒక వ్యక్తిగా పేతురు ఉంటూ ఉన్నట్టు మరి మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి ఆ పెంతెకోస్తు దినమందు ఆయన అభిషేకాన్ని అంటే ఆ పరిశుద్ధాత్ముని ఆయన పొందుకున్న తర్వాత ఆయన సేవలో అడుగు పెడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆలయం దగ్గర ఒక వ్యక్తి కుంటి వ్యక్తిని ఆయన కలుస్తూ ఉన్నాడు అన్నమాట. కలుస్తున్నప్పుడు ఆ వ్యక్తి భిక్షం అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం ఎదురు చూశాడంటే ఏదైనా భిక్షం వేస్తారేమో అని చూస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు మాత్రం ఆయన వెళ్ళి ఏమంటున్నాడంటే నా దగ్గర బంగారం లేదు, వెండి కూడా లేదు, కానీ నా దగ్గర యేసు నామము మాత్రం ఉంది అని ఆయన తెలియజేశాడు. అంటే ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క నమ్మకము, ఆయన యొక్క జీవితం గనక మనం చూసినట్లయితే పేతురు యొక్క జీవితము ఆయన అన్ని విషయంలో ప్రభుని ఆయన నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆర్థికంగా ఒకవేళ ఆ రోజు ఆ భిక్షం తీసుకునే ఆ వ్యక్తి దగ్గర ఆయన డబ్బు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నడిచే ఒక వ్యక్తిగా మారి ఉంటాడు ఆ రోజు? లేదు కదండి. కానీ పేతురు ప్రభు మీద ఆయన విశ్వాసం ఉంచి ఇలా చెయ్యిలా పట్టి ఇలా లేపేసరికి ఏమయ్యాడు తెలుసా? ఆ వ్యక్తి కూడా ఆ రోజు నడిచినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే నేను ఏమని మీకు తెలియచేస్తున్నానంటే ఆయన ఎన్నో రోజులు ఆ నడవలేని పరిస్థితుల్లో ఆయన ఉండి ఉండొచ్చు, లేకుంటే అలాంటి దుఃఖ స్థితిలో ఆయన ఉండి ఉండొచ్చు. కానీ ఏమైందంటే ఈ పేతురు అనే వ్యక్తి ఎప్పుడు ప్రభు మీద ఆయన విశ్వాసం ఉంచి చేతిని ఇలా పట్టుకొని ఇలా లేపాడో మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన విశ్వాసము సిగ్గుగా అది అవ్వలేదు. ప్రభు దాన్ని ఒక సాక్ష్యంగా చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అలాగే మా జీవితంలో మరి ఒక ఇన్సిడెంట్ అయిందండి. మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఏమైందంటే వారి యొక్క అమ్మాయికి ఒక సంబంధం వారు చూస్తూ ఉన్నారన్నమాట. అంటే సంబంధం చూస్తూ ఉంటారు కదా, పిల్లలకు సంబంధం చూస్తుంటారు కదా తల్లిదండ్రులు. సో అలా చూస్తూ ఉన్నారన్నమాట. సో చివరి వరకు వచ్చేసింది, అంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసింది అన్నమాట. ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసరికి ఏమైందంటే మరి వాళ్ళకు ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఏమైందంటే చివరి నిమిషంలో మరి ఆ వెడ్డింగ్ క్యాన్సిల్ అయిందన్నమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో సిగ్గు పొందినట్టు ఉంటుంది కదా.
చాలా మిత్రులకు చెప్పి ఉంటాము, చాలా బంధువులకు చెప్పి ఉంటాము, చాలా తెలిసిన వారికి కూడా చెప్పి ఉంటాము. మరి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇక త్వరలో ఎంగేజ్మెంట్ ఉంటుంది అని కూడా వారు చెప్పేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఏమైందంటే చివరి నిమిషంలో లాస్ట్ మినిట్లో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందన్నమాట. అప్పుడు చుట్టూ చూస్తే అయ్యో ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్న సమయంలో అప్పుడు నా హృదయంలో ఒకటి అనిపించింది. ఏం తెలుసా, వీళ్ళు ఇలా అయిందని వారు అనుకుంటున్నారు, కానీ వీరు ప్రభుని చాలా నమ్మేవారు, ప్రభుని చాలా విశ్వసించే కుటుంబము, ప్రభు అంటే పిచ్చి, ప్రభు అంటే ప్రాణము, ఇంత నమ్మకము, ఎంత విశ్వాసము కలిగిన ఈ కుటుంబానికి ప్రభు ఏ రోజు కూడా మరి అన్యాయము ఆయన చెయ్యడు అని చెప్పేసి నా హృదయంలో మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎగ్జాక్ట్గా అలాగే ఒక 2 or 3 months తర్వాత మరి ప్రభు ఏం చేశాడో తెలుసా, ఇంతకు ముందు వారికి వచ్చిన ప్రపోజల్ కన్నా, ఆ సంబంధం కన్నా ఎన్నో రెట్లు మంచి సంబంధాన్ని ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ప్రభు దీవించాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తూ ఉన్నానంటే, మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో కూడా చాలా చోట్లలో అయ్యో ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది కదా, సిగ్గు పొందామేంది, ప్రభుని నమ్మాం కదా, ప్రతిరోజు వాక్యం చదివాను కదా, ప్రతిరోజు మోకరించి ప్రార్థించాను కదా, ప్రతిరోజు ప్రభునే వెతికాను కదా, ఇలా అయిపోయింది కదా అని మీరు అనుకున్నట్లయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నన్ను విశ్వసించి వచ్చావు, నన్ను నమ్మి వచ్చావు, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా చేయవలసింది నా బాధ్యత అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ఏ నమ్మకంతో మనం ఉండాలంటే, ప్రభువా నిన్ను నమ్మి వచ్చాను గనక నీ వాక్యం తెలియజేస్తుంది, నేను ఎక్కడ కూడా సిగ్గు పొందను అనే ఆ నమ్మకం కలిగిన ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే ఈ రోజు నుంచి గొప్ప విడుదల, ఆ అద్భుతాలు మీ జీవితంలో చూడటం మీరు ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.